today's question is, in which year was Article 370 abrogated? ఏ సంవత్సరంలో ఆర్టికల్ 370 రద్దు చేయబడింది? సో 2018, ఆప్షన్ 2 2019, ఆప్షన్ 3 2020 అండ్ ఆప్షన్ 4 2021. Here the correct answer is 2019. On August 5th 2019 this article 370 has been abrogated. అంటే దీన్ని రద్దు చేశారు. అసలు ఆర్టికల్ 370 అంటే ఏంటి? సో ఆర్టికల్ 370 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ గివ్స్ స్పెషల్ స్టేటస్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ అనమాట. సో వై ది స్పెషల్ స్టేటస్? వాట్ ఎవర్ ద పార్లమెంట్ లాస్ దట్ హ్యావ్ బీన్ మేడ్, ఈ లాస్ అన్నీ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్కి వర్తించవు. ఏదైనా లా ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఈ స్టేట్ యొక్క అప్రూవల్ తీసుకోవాలి. సో అలా ఆర్టికల్ 370 ద్వారా జమ్మూ అండ్ కాశ్మీర్కి స్పెషల్ స్టేటస్ ఇచ్చారు. కానీ 2019లో జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 ద్వారా ఈ స్టేట్ని 2 పార్ట్స్గా రీఆర్గనైజ్ చేశారనమాట. సో ఫస్ట్ ఏంటి? యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ విత్ లెజిస్లేచర్. అండ్ వాట్ ఈస్ ద సెకండ్ వన్? లడాక్, యూనియన్ టెరిటరీ ఆఫ్ లడాక్ వితౌట్ లెజిస్లేచర్. సో ఈ స్టేట్ని 2 యూనియన్ టెరిటరీస్గా డివైడ్ చేశారనమాట. అసలు ఆర్టికల్ 370ని రద్దు చేయడం వల్ల ఏం బెనిఫిట్స్ అయ్యాయి? ఫస్ట్ థింగ్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ కంప్లీట్గా ఇండియాలో ఇంటిగ్రేట్ చేశారనమాట. అంటే ఏంటి? ఇంటిగ్రేటింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇంటూ ఇండియా అంటే ఏంటి? సో ఇప్పుడు మన పార్లమెంట్ ఏ లాస్ చేసినా కూడా అవి కంప్లీట్గా జమ్మూ అండ్ కాశ్మీర్కి అండ్ లడాక్కి కూడా వర్తిస్తాయి. సో సపరేట్ స్టేట్ అప్రూవల్ మనకు అవసరం లేదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటి? అక్కడ టెర్రరిజంని తగ్గించడం కోసం ఇది తీసుకొచ్చారు. అండ్ వాట్ ఈస్ ద థర్డ్ వన్? అక్కడ టూరిజం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ని పెంచడం కోసం, టూరిజం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అదర్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని బూస్ట్ చేయడం కోసం కూడా ఇది యూజ్ అవుతుంది. అండ్ మెయిన్గా ఇక్కడ ఏంటి అంటే త్రూ దిస్ జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 ఈ ఆర్టికల్ 370 ఏదైతే రద్దు చేశారో దీనివల్ల జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న సిటిజన్స్ కూడా వేరే స్టేట్స్ సిటిజన్స్కి ఈక్వల్గా ఉంటుందన్నమాట. అంటే ఈక్వాలిటీ అమాంగ్ ఎవ్రీ వన్. టు బ్రింగ్ ఈక్వాలిటీ అమాంగ్ ఆల్ ద సిటిజన్స్, this article 370 has been abrogated and a special act has been passed, and this has been divided into 2, union territory of Jammu and Kashmir and union territory of Ladakh. So this is the importance of this abrogation of article 70. Today makes the 6 years of article 370 abrogation in Jammu and Kashmir.